ఇన్నాళ్ళు నోట్ల రద్దు పాట పాడిన నరేంద్ర మోదీ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. బినామీల చట్టం పేరుతో నేరుగా రాజకీయ నాయకులపైనే గురిపెట్టారు. నోట్ల రద్దులో బ్లాక్ మనీ వేటలో ఫెయిల్ అయిన కేంద్రం ఇప్పుడు బినామీల బెండు తీస్తానంటోంది. మన దేశంలో మహాముదుర్లైన రాజకీయ నాయకుల బినామీలను మోదీ పట్టుకోగలరా, లేకుంటే చట్టం పేరు చెప్పి హంగామా చేస్తారా అన్నదే అసలు పాయింట్. బినామీలు మన దేశంలో రాజకీయ నాయకుల నీడలు. నేతలు దోచి దాచిన సొమ్ముకు జాడలు. ఇలాంటి బినామీలపై బాణం ఎక్కుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. నోట్ల రద్దు అంటూ జనాన్ని రోడ్డున పడేసిన మోదీ ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేశారు. గత ఏడాది పార్లమెంట్లో పాస్ అయిన బినామీ లావాదేవీల నిరోధక సవరణ బిల్లు చట్టరూపంలోకి వచ్చింది. బినామీ లావాదేవీలకు పాల్పడితే 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తప్పదని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం హెచ్చరించింది. బినామీదారులు, లబ్ధిదారులు, వీరికి సహకరించిన వారు చిప్పకూడు తినక తప్పదు. జైలు శిక్షతో పాటు బినామీ ఆస్తికున్న మార్కెట్ విలువలో 25% చెల్లించాలి. బినామీ చట్టం కింద తప్పుడు సమాచారం ఇస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, బినామీ ఆస్తికుండే మార్కెట్ విలువలో 10% కట్టాల్సిందే. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా 235 కేసుల్ని నమోదు చేశామని, 55 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని జప్తు చేశామని ఐటీ విభాగం చెప్పే మాట. అలాగే 200 కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించి 140 కేసుల్లో నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు. అయితే బినామీల నిరోధక చట్టం అమల్లో ఉన్నా సక్సెస్ కాలేదు. ఇప్పుడు రూల్స్ టైట్ చేసినంత మాత్రాన రాజకీయ నాయకుల్ని వణికిస్తుందా అన్నదే కీలకంగా మారింది. ఎందుకంటే వ్యాపారవేత్తలకు బినామీలు ఉండాల్సిన అవసరం లేదు. వారికి అకౌంట్లకు ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ఎటొచ్చి రాజకీయ నాయకులే బినామీలపై ఆధారపడుతున్నారు. మన దేశంలో సర్పంచ్ల నుంచి పెద్ద పెద్ద పదవులు చేపట్టిన వారి దాకా అందరికీ బినామీలున్నారు. చాలా మంది నేతలకు పలానా ఆస్తులున్నాయని జనం మాట్లాడుకుంటారు గాని కాగితాల మీద మాత్రం అలాంటి ఆస్తులుండవు. తమ ఇంట్లోని పని మనుషులు, డ్రైవర్లు, అటెండర్లు, బంధువుల పేర్లతో ఆస్తులుంటాయి. వీళ్లంతా తమ పొలిటికల్ బాస్లకు విశ్వాసపాత్రులు. అలాంటి వారి పేర్ల మీదే కోట్లల్లో ఆస్తులుంటాయి. బినామీ లావాదేవీల చట్టం వీళ్ల పని పడుతుందా అన్నదే ప్రశ్నార్థకం. ఎన్నికల సంఘం విధించిన పరిమితుల్ని ఏ రాజకీయ నాయకుడు పాటించి ఎలక్షన్లలో పోటీ చేయలేడు. బినామీల దగ్గరున్న నల్లధనాన్ని వాడుకోవాల్సిందే. ఆ నల్లధనం మళ్లీ సంపాదించడానికి జనాన్ని దోచుకోవాల్సిందే. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంతులేని దోపిడీ కథ ఇది. పార్టీలు ఏవైనా, విధానాలు ఎలా ఉన్నా బినామీలు, బ్లాక్ మనీ మాత్రం అందరికీ సేమ్ టు సేమ్. మన దేశంలో కేసులు తేలాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అసలు బినామీల్ని పట్టుకోవడమే ఓ ఛాలెంజ్, ఆ కేసుల్ని తేల్చడం మరో ఛాలెంజ్. ఇటువంటి పరిస్థితుల్లో బినామీల చట్టంతో బ్లాక్ మనీ గాళ్ల భరతం పట్టడం సాధ్యమేనా?